అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ నా వందనాలండి. దేవుడు మనకి తోడై ఉండాలంటే యెహోవా యోసేపునకు తోడై ఉండేను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఎంట నుండెను. ఆదికాండం 39:2 మనకి ఈ మాట కనిపిస్తుంది. దేవుని తోడు మన అందరికీ ఉండాలి అని ఆశపడతాం. ఆయన కృపను బట్టి జీవితంలో వర్ధిల్లాలని అనుకుంటూ ఉంటాం. కానీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా అది మనకు సాధ్యమైన పనిగా కనిపించకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బానిసగా ఆ దేశానికి వెళ్ళిన అతనికి దేవుడు తోడై ఉన్నాడు అంటే కాదు, అతడు ఏ పని చేస్తే అది దీవించబడుతుంది. అతనిని బట్టి ఆ ఇంటివారు, ఆ దేశము, ఆ మనుషులు దీవించబడుతూ ఉన్నారు. ఇతని వలననే తమకి దీవెనలు, ఆశీర్వాదములని గమనించగలుగుతున్నారు. ఎవరైతే తాను బానిస అవ్వడానికి కారణమయ్యారో, ఎవరైతే అతన్ని అమ్మివేశారో వారు సైతం అతని ద్వారా దీవించబడ్డారు, పోషించబడ్డారు. అతనే యోసేపు. యెహోవా అతనికి తోడైండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను. ఆదికాండం 39:3-4. కారణం ఏమిటి? ఎందుకు దేవుడైన యెహోవా యోసేపుకు తోడై ఉన్నారు? ఎందుకు అతడు అంతకంతకు వర్ధిల్లగలిగాడు? మొట్టమొదటి కారణం, తాను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు అతనిని చూస్తున్నారనే భయము కలిగి ప్రవర్తించాడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. యోసేపు తన యజమానుని భార్య తను తప్ప అక్కడ ఎవ్వరు లేరు. అయినప్పటికీ కూడా ఆమె తనతో పాపం చేయమని అతనిని బలవంతం చేసి ప్రేరేపణ చేసినప్పటికీ కూడా యోసేపు ఖండితంగా, నేను ఎట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అని తన యజమానుని భార్యతో అనెను. ఆదికాండం 39:9 ఈ విషయం కనిపిస్తుంది. ఆమెతో చెప్పాడు. రెండవ కారణం, ప్రతి క్షణమందు దేవుణ్ణి హెచ్చించడం, అతని కలల భావం చెప్పే జ్ఞానం ఉన్నది అని తాను ఎక్కడ కూడా ఉప్పొంగల, ఎక్కడ కూడా నాకు అట్టి సామర్థ్యం కలదు అని ఎవ్వరికి చెప్పలేదు. చెరసాలలో పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుల అధిపతికి కలలు వచ్చినప్పుడు వాటి భావమేంటో తెలియక వారు చింతిస్తూ ఉన్నప్పుడు వాటి భావం తెలుపగల యోసేపు అది దేవుని ఆధీనమే అని తన దేవుణ్ణి మహింపరిచాడు. అదే విధముగా కలల భావం ఏమిటో అర్థం కాక మదన పడుతున్న రాజైన ఫరో ఎదుట ధైర్యంగా దేవుడే నీకు జవాబిస్తారు అని అందరి ఎదుట తన దేవుణ్ణి కనపరిచారు. మూడవ కారణం, దేవుని వంటి క్షమాగుణం కలిగి ఉండుటే. ఇప్పుడు తాను తలుచుకుంటే తన అన్నల ప్రాణం క్షణమాత్రంలో తీసివేయగల స్థానంలో ఉన్నాడు. వారు చేసిన ద్రోహానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోగల స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారిని ఒక్క మాట సైతం అనకుండా వారిని క్షమించాడు. అంతేకాదు, వారు చేసిన పనిలో దేవుని ప్రణాళికను చూడగలిగాడు. వారిని తన బిడ్డల వలె పోషించాడు. ఆదికాండం 50:20-21. దేవుని తోడు నీకు ఉండాలి. దేవుని ద్వారా నీ జీవితంలో అభివృద్ధిని చూడాలి. నీ జీవితంలో నీవు వర్ధిల్లాలి అని ఆశపడుతున్న నీవు యోసేపు వలె దేవుని భయము కలిగి ప్రతి స్థలమందు దేవుణ్ణి గణపరుస్తూ దేవుని వలె ఇతరులను క్షమిస్తూ వారిని ప్రేమిస్తూ జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.